మిత్రులారా నమస్కారం, వనక్కం, సస్రేగల్, ఆదాబ్. వెల్కమ్ టు క్రికెట్ ప్యారిస్. ఫ్రెండ్స్, ఈరోజు జరగబోయే 4 T20 మ్యాచ్. మరి ఇంతకుముందు జరిగిన 3 T20లలో 2 ఇండియా గెలిచింది, ఒకటి మొన్న T20 ఇంగ్లాండ్ గెలిచింది. మరి ఈరోజు ఇండియా సిరీస్ కైవసం చేసుకోవాలంటే ఈరోజు గెలవాలి. ఒకవేళ ఈరోజు ఇండియా ఓడిపోతే నెక్స్ట్ మ్యాచ్ సండే రోజు ముంబైలో జరుగుతుంది. అది సిరీస్ డిసైడర్. ఒకవేళ ఈరోజు ఇంగ్లాండ్ గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ అన్నట్టు, సిరీస్ డిసైడర్. అదే ఈరోజు ఇండియా గెలిచిందనుకో మనకు టెన్షన్ ఉండదు. అదే ఓడిపోతే నెక్స్ట్ మ్యాచ్లో ప్రెషర్ ఉంటుంది. అదే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించాడు. వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్తో అద్భుతంగా తను రాణిస్తున్నాడు. అయితే ఫస్ట్ మనకు ఎంత మంచి స్క్వాడ్ ఉన్నప్పటికీ కూడా మన ఇండియన్ క్రికెట్ ఇద్దరు ముగ్గురు బ్యాట్స్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు ఫామ్లో లేరు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించి గెలిపించాడు. సెకండ్ మ్యాచ్లో తిలక్ వర్మ లేకుంటే అది కూడా పోయేది. దాదాపు 90% ఇంగ్లాండే అనుకున్నారు, కానీ తిలక్ వర్మ తనకున్న కన్సిస్టెన్సీతో అద్భుతంగా ఆడి గెలిపించాడు. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే T20 వచ్చేసరికి T20లో మళ్ళీ ఏమైంది, బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. మనకి అంత మంచి స్క్వాడ్ ఉన్నప్పటికీ కూడా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, నాకు అర్థం కాదు ఫ్రెండ్స్. ధ్రువ్ జురెల్ని ఎయిత్ పొజిషన్ ఎక్కించాడు. అప్పుడు ఎక్కిస్తాను ఏమాడతాడు. హార్దిక్ పాండ్యా కూడా ఒక 2 సిక్స్లు కొట్టాడు. తర్వాత సరే, ఓకే, హీ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్. కానీ ఇంత మంచి స్క్వాడ్ ఉన్నాయి మనకి. ఇది అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, ఇంత మంచి స్క్వాడ్ పెట్టుకొని నువ్వు మరి గంభీర్ సార్, మరి తను ఏమాలోచిస్తున్నాడు అంటే గంభీర్ సార్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ కాంబినేషన్ ఆలోచిస్తున్నాడు. కానీ ప్రతిసారి అది వర్కౌట్ కాదు కదా. ప్రతిసారి లెఫ్ట్ హ్యాండ్ రైట్ కాంబినేషన్ అనేది వర్కౌట్ కాదు. నేనేమంటున్నా అంటే ధ్రువ్ జురెల్ని ఆ 8th పొజిషన్ పంపించే బదులు ఒక 5th 6th పొజిషన్ పంపించే ఉంటే హార్దిక్ పాండ్యాతో పాటు ధ్రువ్ జురెల్ కూడా ప్రెజర్ లేకుండా వీళ్ళు పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తుండే. మరి అంతటి నైపుణ్యం ఉన్న కోచింగ్ అండ్ టీమ్ స్టాఫ్ మరి ఏం ఆలోచిస్తుందో తెలియదు, కానీ ఇంతమంది టీం పెట్టుకొని కూడా మనము అతి కష్టం మీద సెకండ్ T20 కష్టం మీద గెలిచాం. థర్డ్ T20 ఓడిపోయాం. ఈరోజు వచ్చేసి 4th T20 అయ్యి. మరి 4th T20లో నితీష్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు మన టీంకి మరి రింకు సింగ్ని తీసుకొస్తారా లేదా చూడాలి. రింకు సింగ్ని తీసుకొస్తే తను కూడా ఒక కన్సిస్టెన్సీ ప్లేయర్, బ్యాటింగ్ బలం పెరుగుతుంది. అలాగే మనం మొహమ్మద్ షమీని తీసుకున్నప్పుడు కూడా అంత ఇంపాక్ట్ ఏం లేదు. తన బౌలింగ్ తను వేస్తాడు. కాకపోతే మరి ఈరోజు జరిగిపోయే మ్యాచ్ మరి చూడాలి. ఈరోజు పూణేలో మ్యాచ్ జరుగుతుంది. మరి నేను చెప్పాల్సింది ఫ్రెండ్స్, ఒకవేళ ఇండియా టాస్ గెలిచిందనుకో వాళ్ళు బ్యాటింగే తీసుకోవాలి. ఎందుకంటే చేసింగ్ ఇంగ్లాండ్తో కష్టం, ఇది ఫిక్స్. ఇంగ్లాండ్ టాస్ గెలిస్తే వాళ్ళు తప్పకుండా బ్యాటింగే తీసుకుంటారు. చూడండి మీరు, ఇండియా టాస్ గెలిస్తే తప్పకుండా బ్యాటింగ్ తీసుకోవాలి. ఎందుకంటే చేసింగ్ ఇంగ్లాండ్కి చాలా కష్టం, వాళ్ళు చేయలేరు, ఇది ఫిక్స్. కానీ ఒకవేళ ఇంగ్లాండ్ టాస్ గెలిస్తే వాళ్ళు కంపల్సరీ బ్యాటింగే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసు మేము చేయలేమని. సో ఫ్రెండ్స్, ఇది ఇవాటి మరి క్రికెట్ ముచ్చట్లు. మరి మీ అభిప్రాయాలు ఏంటో, మరి మీరు ఏమనుకుంటున్నారు? మరి రింకు సింగ్ టీంలోకి వస్తే బాగుంటుందా లేదా? అలాగే ఈరోజు పిచ్ చూసుకున్నట్లయితే బ్యాటింగ్ పిచ్, ముఖ్యంగా స్పిన్నర్స్కి ఈ సిరీస్లో స్పిన్నర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. కానీ నాకు తెలిసి ఇండియాలో చేంజెస్ అవుతే మరి రింకు సింగ్ వస్తాడా రాదా తప్ప మిగతా మొత్తం సేమ్ ఉంటుంది కావచ్చు టీమ్ స్క్వాడ్స్కి వచ్చేసైతే. అలాగే ఇంగ్లాండ్ టీంకి వచ్చేసరికి వాళ్ళ స్క్వాడ్స్కి వచ్చేసరికి వారు మరి సేమ్ టీంతో కంటిన్యూ అవుతారా లేదా, మరి వాళ్ళు టాస్ పడ్డాక వారి స్క్వాడ్స్ అనౌన్స్ చేస్తారు. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి అయితే ఇండియా ఈ మ్యాచ్ గెలవడమే మంచిది. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్లో ప్రెషర్ హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే మన గ్రాఫ్ డౌన్ అవ్వకుండా వస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో శర్మ కొడితేనే గెలిచాం. సెకండ్ మ్యాచ్లో
వర్మ కొడితేనే గెలిచాం. శర్మ వర్మ మరి ఒక వీళ్ళిద్దరు ఆడకపోతే మన పరిస్థితి ఏంటి? ఇది గమనించాలి టీం మేనేజ్మెంట్ కూడా. అలాగే గంభీర్ సార్ కూడా. సో గంభీర్ సార్ కోచ్ పరంగా తను కోచింగ్ ఇస్తేనే వీళ్ళు ఆడడానికి కాదు. వీళ్ళు మన చిన్నప్పటికి వెళ్ళి కష్టపడుకుంటా ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ 10th క్లాసు ఇంటర్మీడియట్ బీటెక్ ఇవన్నీ లెవెల్స్ ఇలా పాస్ అవ్వకుంటూ వస్తామో క్రికెటర్స్ కూడా అన్ని లెవెల్స్ పాస్ అవ్వకుంటూనే అంత దూరం వెళ్తారు. కోచ్ చెప్తేనే ఆడతామని ఉండదు అక్కడ. కోచ్ చెప్పినా చెప్పకుండా వాళ్ళకున్న నైపుణ్యం స్కిల్స్తో వాళ్ళు ఆడాలి. కోచ్ అనేవాడు టీంకి ఒక మేనేజర్ లాగా. కానీ అన్ని టీంకి అయితే వాళ్ళకి చిన్నప్పటికెళ్ళి క్రికెట్ ఎలా ఆడాలో వాళ్ళకి అన్నీ తెలుసు కదా. ఇప్పుడే తను కోచింగ్ ఇస్తున్నట్టు ఇప్పుడే వీళ్ళు ఆడుతున్నారు. సో కోచ్ని బ్లేమ్ చేయడానికి తప్పలేదు, అలాగని ప్లేయర్స్ని బ్లేమ్ చేయడానికి తప్పలేదు. సో కాకపోతే ఈ ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో బ్యాటింగ్ ఆర్డర్స్ ఏదైతే గంభీర్ సార్ పంపిస్తున్నాడు కదా బ్యాటింగ్ ఆర్డర్స్, లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్ ఆలోచిస్తున్నాడు. కానీ ఆ లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్ పక్కన పెట్టి అన్ని చోట్ల అది వర్కౌట్ కాదు ఈ లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్ అనేది. ఇప్పుడు ధ్రువ్ జురాల్ని మొన్న కొంచెం ముందు పంపేది ఉంటే ఇండియాకు హార్దిక్ పాండ్యాకు సపోర్ట్గా ఉంటుండే ఇండియాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుండే. కానీ మరి ఎక్కడ మిస్టేక్ అవుతుందో సరే మనం నేను ఒక అనలిస్ట్ని. కాకపోతే వాళ్ళు ఎన్నో చూస్తుంటారు లైఫ్లో. వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో, వాళ్ళ టీం ప్లాన్ ఎలా ఉందో, వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉందో, మరి వాళ్ళ ఆలోచన మేరకు మరి ఈరోజు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్త పంపాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఇండియా కానీ కోల్పోతే నెక్స్ట్ మ్యాచ్ మనకు టఫ్ ఉంటుంది. మనం ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం. మన గ్రాఫ్ డౌన్ అవ్వకుండా వస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఈరోజు మ్యాచ్ వచ్చేసి అకార్డింగ్ టు మై అనలిసిస్ అయితే టాస్ ఎవరైతే బ్యాటింగ్ ముందు చేస్తారో బ్యాటింగ్ ఫస్ట్ విల్ విన్ ది మ్యాచ్. బ్యాటింగ్ ముందు చేసిన వారే మ్యాచ్ గెలుస్తారు. ఇది నాకు అనలిసిస్. ఎందుకంటే చేసింగ్ అనేది ఇద్దరికి వాళ్ళ కష్టమే మన కష్టమే. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లాండ్ పుంజుకుంది, మన గ్రాఫ్ కొంచెం డౌన్ అయింది. ఒక రింకు సింగ్ వస్తే చెప్పలేము. కాకపోతే ఈరోజు బ్యాటింగ్ మొదట చేసిన వారికి విజయం లభిస్తుందని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఈరోజు మ్యాచ్ ఎలా సాగుతుంది? అలాగే నా లిస్ట్లో ఉన్న తప్పులు ఉన్నాయా? లేకపోతే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ ప్యారిస్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తుంటాయి మన ఛానల్లోకి వెళ్ళి. డైలీ అప్డేట్స్తో పాటు చాలా ఉంటాయి. జై హింద్, జై భారత్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.